తిరుమల లడ్డూలో జంతు కొవ్వు కలిసింది అని కొద్ది కాలంగా చేస్తూ ఉన్న ఆరోపణలు నిరాధారమైనవి, అవాస్తవాలంటూ సిబిఐ రిపోర్టు తేల్చి చెప్పిన పరిస్థితి. పూర్తి సమాచారం విజయవాడ నుంచి మా కరెస్పాండెంట్ అశోక్ అందిస్తారు. అశోక్, మొత్తంగా కొన్నాళ్లుగా ఇదే సత్యం అని నమ్మించే ప్రయత్నం జరుగుతూ వచ్చింది. పదే పదే అబద్ధాలు చెప్తే అదే నిజమనే నమ్మే పరిస్థితి వస్తుంది అన్న ఒక భ్రమకి ఫుల్ స్టాప్ కార్డు వేసినట్లుగా అయింది సిబిఐ రిపోర్టు. ఎలా చూస్తున్నారు వైసీపీ నేతలు కానీ భక్తులు కానీ? టిటిడి ఏదైతే తిరుపతి లడ్డుకు సంబంధించి కల్తీ జరగలేదనేది సిబిఐ ఒక సంచలన రిపోర్ట్ ఇచ్చింది. అయితే ఈ రిపోర్టుపై మనతో పాటు మాట్లాడేందుకు మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఉన్నారు. సార్, దీన్ని ఎలా చూస్తారు సార్? చంద్రబాబు నాయుడు గారి యొక్క పాపం పండి సిబిఐ ఒక రిపోర్ట్ ఇచ్చింది. ఏమని అంటే, తిరుమల తిరుపతి దేవస్థానంలో చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టుగా లడ్డూలో జంతు కొవ్వు కలవలేదు అని చెప్పని తలకాయ తీసుకెళ్ళి ఎక్కడ పెట్టుకుంటారండి? ఎన్ని దుష్ప్రచారాలు చేశారు పవన్ కళ్యాణ్ గారు, లోకేష్, వీళ్ళందరూ కూడా. తిరుమల తిరుపతి దేవస్థాన స్వామిని అడ్డం పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారి మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద మీరు తప్పుడు ప్రచారం చేశారే. 60 లక్షల కిలోలు కలిసిపోయిందని చెప్పని, లడ్డూలు భక్తులందరూ తినేశారని చెప్పని, అయోధ్యకు పంపించారని చెప్పని ఇన్ని రకాలుగా దుష్ప్రచారం చేశారు. గోబెల్స్ వారసుల్లాగా ఉన్నారు చంద్రబాబు నాయుడు, లోకేష్, పవన్ కళ్యాణ్, మీరందరూ కూడా. ఈరోజు సిబిఐ ఇచ్చినటువంటి సబ్మిట్ చేసినటువంటి రిపోర్టు చూస్తే మీకు ఏ రకంగా మిమ్మల్ని ప్రజలు క్షమించాలో అర్థం కావట్లేదు. దేవదేవుడిని రాజకీయాల కోసం వాడుకుంటూ అసలు కల్తీ జరిగిపోయిందని చెప్పని విష ప్రచారం చేశారు. పాపం చేసింది మీరు, కల్తీ జరిగిందని జరగకుండానే, సిబిఐ రిపోర్ట్ రాకుండానే ఈరోజు క్యాబినెట్లో కూడా ఏదో జరిగిపోయింది, ఎదురుదాడి చేయాలి అని చెప్పిన. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే ఎంత భయపడుతున్నారో, జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఎంత భయపడుతున్నారో. హిందూ ధర్మానికి తూట్లు పడిచింది, హిందూ ధర్మానికి ఆంధ్రప్రదేశ్లో అబాస్పాలు చేసింది, వెంకటేశ్వర స్వామి యొక్క ప్రతిష్టని దిగజార్చారు. లడ్డూలు మీరు రాజకీయంగా వాడుకోవడానికి ప్రయత్నం చేస్తారా? ఏ ముఖం పెట్టుకుని ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజల ముందు మీరు నిలబడతారు? మీరు, లోకేష్, పవన్ కళ్యాణ్, చెప్పండి, సమాధానం చెప్పండి. తలకాయ తీసుకెళ్ళి ఎక్కడ పెట్టుకోవాలి? ఈరోజు సిబిఐ ఇచ్చినటువంటి రిపోర్టు మీ యొక్క గోబెల్స్ ప్రచారానికి, మీరు వెంకటేశ్వర స్వామిని అడ్డం పెట్టుకుని రాజకీయం చేయడానికి ఈరోజు సిబిఐ ఇచ్చినటువంటి రిపోర్టు పటాపంచలైంది. ఈ ప్రజలకి మీరు చేసినటువంటి పాపాలకి పొర్లు దండాలు పెడతారా? క్షమాపణ చెబుతారా? వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళి గుంజీలు తీస్తారా? ఏం చేస్తారో చెప్పండి. ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడా, అందరూ కూడా, ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ వెంకటేశ్వర స్వామిని ప్రతి ఒక్కరు కూడా పూజిస్తున్నటువంటి తరుణంలో ఎటువంటి ఆధారాలు లేకుండా ఆ లడ్డూని రాజకీయపరమైనటువంటి వస్తువు కింద మీరు మార్చుకుని జగన్మోహన్ రెడ్డి గారి మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద, గత ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోయారు అని చెప్పని కోట్ల మంది హిందువుల యొక్క, కోట్ల మంది భక్తుల యొక్క మనోభావాలని దెబ్బతీసింది మీరు. దీనికి క్షమాపణ చెప్పాలి అని చెప్పని కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఆంధ్రప్రదేశ్లో హిందూ ధర్మానికి తూట్లు పొడిచింది మీరు. రాజకీయాల కోసం మతాలను బయటికి తీసుకొస్తారా? రాజకీయాల కోసం దేవుణ్ణి వాడుకుంటారా? లడ్డూని వాడుకుంటారా? ఇంతకన్నా దిగజారిపోయినటువంటి, చేతగానటువంటి ప్రభుత్వము, నాయకులు ఎవరైనా ఉన్నారంటే అది మీరే. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పదే పదే చెప్తా ఉంది, మేమే ధైర్యంగా సుప్రీంకోర్టుకి వెళ్ళాం, సుప్రీంకోర్టు తలుపు తట్టాం, మా పరిపాలనలో ఎక్కడా కూడా కల్తీ జరగలేదని చెప్పని మేము ఆ రోజు చెప్పాం. కానీ మీరు, మీకు సంబంధించినటువంటి ఎల్లో మీడియా అంతా కూడా దీన్ని వక్రీకరించి కల్తీ జరిగిందని, ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు కల్తీ కొవ్వు, జంతు కొవ్వు కలిసిందని ఎక్కడన్నా సిట్లో వచ్చిందా? తక్షణమే రాజీనామా చేయమనండి. చంద్రబాబు నాయుడు గారు ఏ ఆధారాలతో మీరు మాట్లాడారు? లోకేష్ ఏ ఆధారాలతో మాట్లాడారు? పవన్ కళ్యాణ్ ఏ ఆధారాలతో అమ్మవారి మెట్లు కడిగారు? ఏ ఆధారాలతో మీరు తిరుపతి పోయి అక్కడ అపచారం జరిగిందని చెప్పని ప్రచారం చేశారు? వెనక్కి తీసుకోవాలి, క్షమాపణ చెప్పాలి. హిందూ భక్తులకి, వెంకటేశ్వర స్వామి భక్తులకి క్షమాపణ చెప్పాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఆ రోజు మేము ధైర్యంగా కోర్టుకు వెళ్ళాం. మా పరిపాలనలో ఎక్కడా కూడా స్వామివారికి అపచారం చేయలేదు, స్వామివారి సంబంధించినటువంటి దేవస్థానం విషయంలో మేము చాలా జాగ్రత్తలు తీసుకుని పరిపాలించామని చెప్పని. ఈరోజు 20 నెలలుగా ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుంది?
20 నెలలుగా ఆంధ్రప్రదేశ్లో హిందూ ధర్మాన్ని తూట్లు పొడుస్తున్నారు, హిందూ ధర్మానికి అపచారం చేస్తూ ఉన్నారు. కాబట్టి దీనికి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి క్షమాపణ చెప్పాలి అని చెప్పని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తాం. థ్యాంక్ యూ. మొత్తానికి చంద్రబాబు పవన్ కళ్యాణ్ చేసిన ప్రచారాలకి సిబిఐ రిపోర్ట్ ఒక చంపపెట్టు అనేది చాలా స్పష్టంగా తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ అశోక్.